ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మేమందరము మీ సన్నిధానంలోనికి మందిరములో చేరి మా మనసారా మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తుతులు మీకు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మీ ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారి ద్వారా మాకు అనుగ్రహించిన నీ సన్నిధి, నీ గొప్ప రక్షణను బట్టి మేమందరము నిన్ను స్తుతిస్తున్నాం. చదివిన వాక్యము, ధ్యానించినటువంటి మాటలు, ఇప్పటికే ధ్యానించిన మాటలు, మరలా మేము ధ్యానించిన మాటలన్నిటిలో మీ సన్నిధి మాతో ఉంచి ప్రభా, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, నీ దాసుడునైన నన్ను కూడా కరుణించి నన్ను నీ బోరగాను మీ పాత్రగాను వాడుకొనండి. మా అందరితో మాట్లాడండి, మహిమ మీరు పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి కాపరిగా మనలందరినీ కాపాడి భద్రపరుస్తున్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించుటకు దేవుని సన్నిధానానికి వచ్చాం. మరి ఆ యొక్క మంచి కాపరి మనలందరినీ కాపాడుతున్నందుకు మనం దేవుణ్ణి స్తుతించటంతో పాటు మన జీవితంలో మంచి నిర్ణయము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎందుకంటే దావీదు 23వ కీర్తనలో ఒక నిర్ణయాత్మకమైన స్తుతిని దేవునికి చెల్లిస్తున్నాడు. అది ఏంటి అంటే, దేవుడు కాపరిగా ఉన్నాడని మొదటి వచనంలో చెప్పి, మధ్యలో ఎన్నో శ్రమలు వస్తున్నా, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా, నన్ను దేవుడు ప్రతి విషయంలో మరి సహాయం చేసి నడిపించాడు. కాబట్టి దావీదు ఆ 23వ కీర్తనలో ఆ 6వ చరణంలో అంటాడు, నేను బ్రతుకు దినాలు అన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే, అందరు చదవండి ఒకసారి మనసారా మాటని. అందరం రెడీ, 1 2 3. 23 వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులారా, దావీదు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడండి? మంచి నిర్ణయం. ఎవరితో ఒడంబడిక చేసుకుంటున్నాడు? ఎవరితో? దేవుని. మనం కూడా ఎవరితో ఒడంబడిక చేయాలి? దేవునితోనే. దేవుడే మనలందరిని కాపాడాడు. దావీదు కూడా, సహోదరులు చూడండి, కొంచెం మనసు విప్పి మీ హృదయాలు చక్కగా తెరవబడి దేవుని మాటలు వినండి. పలకాల్సిన అవసరం వచ్చినప్పుడు పలకండి. అప్పుడు మనకి దేవుడు మన హృదయాల్లో సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషం బిగ్గరగా మీ చెయ్యి ఎత్తినంత ఎంత సమయం చెప్పండి, దేవునికి స్తోత్రం. మంచిది దేవుని బిడ్డలారా. ఎందుకనగా దేవుని సన్నిధిలో మనకి సంతోషం ఉంటుంది, దేవుని సన్నిధిలో మనకి నెమ్మది ఉంటుంది. అలాగే కొంతమందికి దేవుని సన్నిధికి వస్తే జరగరాని పాటలు కూడా జరుగుతూ ఉంటాయి. కూనికి పాటలు, నొప్పులు పాటలు వస్తాయి. ఎందుకంటే శరీరం బలహీనం. యేసుప్రభు వారు కూడా శిష్యులను తీసుకెళ్ళి చక్కగా, అయ్యా, మన శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మెలకువగుండి ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేశారు?
నిద్రపోయారు. నిద్రపోయి యేసు ప్రభు వచ్చి లేపాడా లేపలేదా? ఏయ్యా ఏంటి ఇప్పుడేగా నేను చెప్పింది మీకు, మెలకువగా ప్రార్థన చేయమని అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఆత్మ ఆత్మ సిద్ధమే గాని మరి శరీరం బలహీనం కాబట్టి నొప్పులు వస్తాయి. 60 సంవత్సరాలు వచ్చి ఇంకా ఈ ఈ 60 సంవత్సరాల్లోని ఏంటి కాళ్ళు నొప్పులు, మెట్లు దిగలేక ఏంటి అని ఒక్కోసారి ఆలోచన చేస్తా ఉంటారు. ఇప్పుడు 15, 16 సంవత్సరాల వాళ్ళకే కాళ్ళు నొప్పులు వచ్చి కాళ్ళు చాపుకొని కూర్చుంటారు. ఈ రోజున ఈ దేవుని మందిరంలో కూర్చుంటే ఇంకా కరెక్ట్ గా కూర్చోవట్లేదు ఏంట్రా బాబు, అప్పుడే నా పని అయిపోయిందా అని నన్ను నేను విమర్శ చేసుకుంటా ఉంటా. మరి 15, 16 సంవత్సరాలు వచ్చిన పిల్లలను చూస్తుంటే వాళ్ళు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకే కాళ్ళు నిటారుగా జాపుకొని కూర్చుంటున్నారు. అంటే సరుకు ఎంత పని చేస్తుందో, మనం తినే అన్నం. ఏది ఏమైనా దేవుడు మంచి కాపరి, మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలలో మనం సంచరించిన ఏ అపాయానికి దేవుడు గురి కాకుండా ఇంతవరకు కాపాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కాపాడాడు. దేవుడు మంచి మార్గం చూపాడు. మనందరూ కూడా దేవుడు కాపాడినందుకు, మంచి మార్గం చూపించినందుకు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో దేవా మంచి కాపరి నీవు అని దేవుని స్తుతిస్తున్నాం. కనుక దేవుడు మనకి గాఢాంధకారపు లోయంలో మనల్ని సంచరిస్తున్న మరి కాపాడుతున్నాడు. కాబట్టి మరి దావీదు అక్కడ 6వ చరణంలో అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ. ఎవరంట? నీ హృదయంలో ఉన్న నీ మనసుతో, నీ మనస్సాక్షితో, నీ ఆత్మతో చెప్పుకో. ఒక ఆయన తన మనస్సాక్షితో తన ఆత్మతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఓ వెర్రోడా, పెజవడాడు కాదు, ఓరి వెర్రోడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు. అట్లాగే దేవుడు మనల్ని కాపాడాడు. మందిరానికి వచ్చాం. దేవుని మందిరంలో ఉన్న మనం మంచి నిర్ణయం చేద్దాం. ఈరోజు మంచి నిర్ణయం చేద్దాం. ఏమన్నాడు దావీదు అంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపను దేవుడిచ్చాడు, క్షేమాన్ని దేవుడిచ్చాడు. కృపను దేవుడిచ్చాడు, క్షేమాన్ని దేవుడిచ్చాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. దావీదు వెంట ఏమొస్తున్నాయి? మన వెంట ఏమొస్తాయి చెప్పండి? భయపడతారు ఎందుకు? దేవుడు మన వెంట కూడా కృపాక్షేమాలు పంపించాడు. నువ్వు ఏమాత్రం మాట వినకపోయినా దేవుడు పలకరించాడా, పలకరించలేదా? ఏమండి? అంది. నువ్వు కృపను ఆశ్రయించకపోయినా దేవుడు కృప చూపాడా, చూపడేదా? చూపాడు. దావీదు అందుకే, నాయన ఈ గాఢాంధకారపు లోయల్లో నేను సంచరిస్తున్న అపాయానికి గురి అవుతున్నప్పుడు నేను భయపడ్డాను. అయినా గాని దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని దండం ఉంది, నన్ను ఆదరించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను పలకరించేవాడు, నాకు సహాయం చేసేవాడు ఉన్నాడని దావీదు దేవుని ఆశ్రయించాడు. అందుకే ఆ చివరిని చరణంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చుచున్నవి, చిరకాలము యెహోవా మందిరంలో. ఎవరంట? నేను. 6వ వచనంలో నేను బ్రతుకు దినములని ప్రారంభించాడు. చివరిలో ముగించేటప్పుడు కూడా నేను దేవుని మందిరంలో చిరకాలం ఉంటానన్నాడు. అంటే ఆరంభం దేవునితో ఆరంభించాలి, ముగించడం దేవునితో ముగించాలి. కొంతమంది దేవునితో ఆరంభిస్తారు, మధ్యలోనే మిటుకు దీపాల్లాగా ఇదైపోతా ఉంటారు. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, భక్తుల జీవితాలని మనం చూస్తున్నప్పుడు, మన భక్తి జీవితంలో కూడా అవసరమైంది దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు, మన జీవితాల్లో నేర్చుకొని మార్చుకొని దేవునికి ఒక మంచి నిర్ణయాత్మకంగా జీవించడం మంచిది. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు నేను బ్రతుకు దినాలు కృపను దేవుడిచ్చాడు, క్షేమాన్ని దేవుడిచ్చాడు,
నేను నా బ్రతుకు కాలమంతా చిరకాలం నేను నా దేవుని మందిరములో నివాసం ఉంటానన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో మరి నివాసం ఉండి దేవుణ్ణి గణపరుస్తూ దావీదు జీవితాన్ని చూసినటువంటి ఈ విధానాన్ని బట్టి యొప్తా గురించి కూడా ఇప్పుడు మనము 11వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మరి చదివి వినిపించినప్పుడు మరి దేవుని సన్నిధిలో రవిబాబు ఆ మాటల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చేసినప్పుడు దేవుని మాటలు వినాం. అయితే ఇక్కడ ఈ యొక్క యొప్తా జీవితాన్ని గూర్చి మనము మరలా ఆయన జీవితంలో చాలా పరిస్థితులలో దేవుని మీద ఆధారపడినవాడు. ముఖ్యంగా రవీంద్ర చెప్పినప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఆయన దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుని కొరకు నిబ్బరం కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. కనుక ఈ దినాల్లో మనము కూడా ఎవరి మీద ఆధారపడాలని అన్నాడు చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే. ఆధారం మనకి దేవుడే, మన ఆధారం దేవుడే. మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే నిబ్బరం కలిగిన వారుగా ఉండాలి. అయితే యొప్తా జీవితంలో మరి ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క 11వ వచనాన్ని మనం ధ్యానించక పూర్వం తప్పనిసరిగా ఈ యొక్క యొప్తా జీవితంలో మరి ఇప్పటి వరకు సహోదరుడు జ్ఞాపకం చేసినట్లుగా మొదటి వచనంలో ఇలా రాస్తుంది: గిలాదు వాడైన యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యొప్తాను కనెను. ఇక్కడ మరి ఈ వచనాన్ని మనం చూస్తే గిలాదు వాడైనటువంటి యొప్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడే. బలము కలిగిన పరాక్రమ కలిగిన బలాఢ్యుడని ఆయన గురించి కొంచెం ఉన్నతంగా చెప్పబడింది. 2వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క మరి ఆయనకి ఎలాంటి అవమానము ఎదురైందంటే చూడండి, 2వ వచనంలో గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారైనప్పుడు యొప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక తన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదు. మొదటి వచనంలో ఆయన బలాఢ్యుడు అని రాయబడింది. ఆ మొదటి వచనంలోని బి భాగంలో కూడా వేష కుమారుడు అని ఆయనకు ఒక మరి బలము కలిగిన విధానాన్ని మొదటి వచనంలో మొదటి లైన్లో ఉంది. 2వ లైన్కి వచ్చేసరికి అతడు వేశ్య కుమారుడుగా ఉన్నాడు, తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు, అవమానపరచబడిన వాడుగా ఉన్నాడు, హేళన చేయబడిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నయామాను ఒక ఆయన మరి దేవుడు ఆయన చేత కూడా గొప్ప విజయాన్ని పరాక్రమం కలిగిన మరి విధానముగా ఉన్నాడు. అయితే అతడు కుష్ఠరోగి అని వ్రాయబడి ఉంటది. కుష్ఠరోగి అని రాయబడి, అతడు కూడా ఆ యొక్క నయామాను అనే ఆయన మరి సైన్యాధిపతి, పరాక్రమశాలి కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు. అతడు యుద్ధానికి వెళితే జయమే గాని అపజయం ఏమీ కూడా లేదు. అలాంటి వ్యక్తిలో కూడా తప్పనిసరిగా అక్కడ బైబిల్లో రాసిన విధానం మనం అతడు కుష్ఠరోగి, మంచి బలము కలిగిన సైన్యాధిపతిగా ఆయన ఉన్నాడు. కానీ అతని ఆ శరీర విషయంలో, ఆరోగ్య విషయంలో చూసినప్పుడు అతడు కుష్ఠరోగిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క యొప్తా విషయంలో మనం మాట్లాడుచున్నప్పుడు యొప్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడైనటువంటి వాడు. అయితే అతనిని మరి శరీర రీత్యాగా చూసినప్పుడు శారీరకంగా మరి ఆయనకి ఒక అవమానాలు, ఆయనకి నిందలు, ఆయనకి హేళన చేసే పరిస్థితులు ఆయన జీవితంలో తారసపడి మొదటి వచనంలోనే 2వ లైన్లో బి భాగంగా మనం చూస్తే అతడు వేశ్య కుమారుడు అని వ్రాయబడింది. మొదటి మాట అతడు బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన
బలాఢ్యుడు అని వ్రాయబడింది. రెండవది, వెంటనే ఆ యొక్క అతని జీవితంలో అతడు ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు, తృణీకరించబడేవాడిగా ఉన్నాడు. అందుకే ఆ 2వ వచనంలో ఆ యొక్క మరి యొక్క పెద్దలు వారి సహోదరులు పెద్దవారైనప్పుడు అతనిని తన ఇంట ఉండటానికి అవకాశం లేదని అతనిని బయటికి వెళ్ళగొట్టారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఆయన ఏ విధముగా కూడా నిరాశ పడలేదు గాని తన యొక్క పరిస్థితులన్నిటిలో ఆయన అవమానమైన ఏదైనా సరే పోన్లే కానివ్వండి అని ఆయన తృణీకరించబడిన వాడుగా వెళ్ళిపోయిన ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నాడు. మనము కూడా ఈ లోకములో దేవుని కొరకు మనము ఆధారపడాల్సింది అనేది ప్రాముఖ్యమైన మాట. మనం దేవుని మీద ఆధారపడితే తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తనలో 5వ చరణంలో ఇట్లాగా రాసింది. ఈ మాటను ఒకసారి చదివి మనము న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ కీర్తన 5వ చరణంలో ఇలాగా రాస్తుంది. చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఇక్కడ మరి ఆ యొక్క సమయాన్ని బట్టి మనం జీవితాల్లో యొప్తా చూసినప్పుడు యొప్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడైనా సరే అక్కడికి ఇలాంటి బలాఢ్యుడైన వ్యక్తి అని అతనిలో ఉన్న బలాన్ని చూశారు గాని అతనిలో ఉన్న అతని తల్లి జరిగిన పరిస్థితులు అతని బలహీనతను బట్టి ఆయన్ని మీద నిందలు వేశారు. ఆయనని అక్కడ ఉండడానికి హక్కుదారుడుగా కాకుండా నిరాకరించేవాడిగా అతనిని మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వేశ్యా కుమారుడని మాతో మీకు మరి ఏ పరిస్థితుల్లో కూడా పొత్తు లేదు, పాలు లేదని ఆయన్ని పంపినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి టైంలో మరి యొప్తా ఏం చేశాడు అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు అని విన్నాం. అలాగే మనము కూడా ఈ లోకంలో మంచి తలాంతులు, టాలెంట్స్ మనకు ఉండొచ్చు. కానీ వాటిని బట్టి కొన్నిసార్లు ఈ లోకంలో మనకున్న శరీర బలహీనతను బట్టి శరీరం ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని శరీర సంబంధమైనవి అవి ఈ లోక సంబంధమైనవే, శరీర సంబంధమైనవి ఈ లోక సంబంధమైనవి కనుక శరీర బలహీనతలను మనం జయించి మన యొక్క దేహము యొక్క విమోచన ద్వారా మనము దేవుని ద్వారా ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ దేహాన్ని దేవుని ద్వారా మన పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా తిరిగి మనల్ని పునరుద్ధరణ చేస్తాడు. దేవునికి స్తోత్రం. తిరిగి మనం దేవుని మీద ఆనుకుంటే పునరుద్ధరణ చేస్తాడు. అందుకే యొప్తా వాళ్ళు త్రోసేసిన వెళ్ళిపోయాడు, దేవుని మీద ఆధారపడుతూ కనిపెడుతున్నాడు. 37వ కీర్తనలో కూడా దావీదు ఈ యొక్క కీర్తన పరిస్థితుల్లో ఆయన కూడా ఈ 5వ వచనంలో ఏం చేశాడంటే ఆయనకు వచ్చిన దావీదు జీవితంలో వచ్చిన సంభవాలు కావచ్చు, దావీదు జీవితంలో వచ్చిన సంఘటనలు కావచ్చు, అవన్నీ ఏవైనా సరే ఆయన కూడా ఏం చేశాడంటే ఆ యొక్క 37వ కీర్తనలో 5వ వచనంలో మనం చదువుకున్నట్లుగా నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఈ పరిస్థితులను బట్టి మనం బేజారిపోకూడదు. మనుషులు మనల్ని త్రోసేయచ్చు, కానీ దేవుడు మనల్ని దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మనుషులు మనల్ని తృణీకరం చేస్తారు. మనుష్య స్వభావం ఏమిటంటే ఎక్కడ ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను బట్టి తప్పనిసరిగా ఆ బలహీనతలను ఎత్తి చూపించి గో బ్యాక్ అని వెనక్కి తోసివేస్తారు. కానీ మనము అవమానాల్లో మరి నిందలలో మనము ఆధారపడవలసినది దేవుని మీదే. యేసు ప్రభు వారిని ఎందరో అవమానించారు,
ఎన్నో నిందలు వేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసు తన తండ్రి పంపించిన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా ఆయన అలాగే నిలబడి దేవుని కొరకు వెళ్ళారు. ఆయన గురించి, యేసు ప్రభుల వారి గురించి కూడా నిషేధించిన రాయి ఆ ఏమైందంట? నిషేధించిన రాయి ఏమైంది? ఓ వద్దు, ఈమె వద్దు, ఈయన వద్దు అని నిషేధించిన రాయి కూడా ఒకప్పుడు ఏమైంది? మూలకి ఏమైంది? తలకి రాయి అయింది. అలాగే ఏ వస్తువు అయినా ఇది పనికిరాదని పారేసిన అప్పుడప్పుడు చెప్తా ఉంటాంగా, ఏమంటారు? పనికిరాదని, ఏదో ఒక దానికి పనికిరాని అని పారేసిన ఏదో ఒక రకంగా ఉపయోగం పడిందని అంటాం మనం. కాబట్టి ఎవరు కూడా తొందరపడి ఏ విషయాల్లో కూడా ఏది నిర్ణయం తీసుకోకండి. నేను గాని ఎవరైనా సరే. ఎందుకంటే తొందరపడి నడిచేవాడు దారి తప్పుతారు. ఏం చేస్తారండి? తొందరపడి నడిచేవాడు దారి తప్పుతారు. అందుకే ఇక్కడ మరి దేవుని వాక్యంలో యేసు ప్రభు ఇలాగ నిరాకర్షించబడిన ఆయన మూలకు తలరాయిగా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వానిగా ఉన్నాడు. అలాగే దేవునిని మీద ఆధారపడ్డ భక్తుడైనటువంటి యొప్తా తృణీకరించిన పర్వాలేదని అవమానాలకి ఆ చాటున ఉండవలసిన సమయంలో ఆ అల్లరి జనంతో కలిసిపోయాడు. అనేక రీతులుగా ఉన్నాడు. ఉన్నా సరే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. అట్లాగే ఇక్కడ మనము కూడా ఈ లోకములో మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. రాకడ కొరకు కనిపెట్టుకున్నట్లుగా ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా మన హృదయాలు, మన యొక్క జీవితంలో ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి చెప్పండి? ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దావీదు ఈ యొక్క 37వ కీర్తనలో 5వ వచనంలో ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకోనండి. ఇదిగో ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకొని చదవండి. ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాట, యెహోవా కొరకు నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును కనుక ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క యొప్తా కూడా మరి దావీదు భక్తుడు ఎలాగైతే ఆ దేవుని మార్గములో యెహోవాకు అప్పగించుకున్నాడు, నీవు ఆయన నమ్ముకున్నాడు, ఆయన నీ కార్యములను నెరవేర్చును. కనుక ఆ యొప్తా దేవుని మీద ఆధారపడ్డాడు. మనము కూడా మన జీవితంలో దేవుని మీద ఆధారపడడం అవసరం. అయితే ఇక్కడ గిలాదు దేశంలో మరి కొంతకాలం జరిగిన తర్వాత ఆ గిలాదు మీదకి యుద్ధం చేయడానికి అమ్మోనీయులు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నప్పుడు, అలాంటి సమయంలో ఒకప్పుడు మీరు మాతో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో అని ఆయన్ని వెళ్ళగొట్టిన తర్వాత మరి అవసరమైన సందర్భంలో మరి అనుకూలమైన సమయంలో మరలా తిరిగి ఆ గిలాదు వారంతా ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారండి? యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తా దగ్గరికి వచ్చి నువ్వు కొద్దిగా వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నారు. నువ్వు మాకు సహాయము చేయమని అడుగుతున్నారు. అయ్యా, నన్ను వేసిక పుట్టినోళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నన్ను తురోసి వేసేశారు, ఇప్పుడు నేను మీకేం చేయగలుగుతాను అని యెఫ్తా కూడా కొన్ని సంజాయిషులు చెప్తున్నాడు. అయినా సరే వాళ్ళు ఇలాగ అడుగుతా ఉంటే, ఇప్పుడు మనం 11వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు అక్కడ జరిగినది ఏమిటంటే, యెఫ్తా జీవితంలో మరి పరాక్రమం కలిగిన వాడని ఉన్న దానిని అది సార్థం చేయడానికి ఆయనలో ఉండ ప్రభావాన్ని, ఆయనలో ఉండ ఆత్మ బలాన్ని, మరి దేవుని యొక్క నిరీక్షణను గమనించక ఆనాడు ఆ ప్రజలు తృణీకరించిన తప్పనిసరిగా మరల అదే ప్రజలకు అవసరమైనప్పుడు తిరిగి యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు యెఫ్తాతో వారు అడుగుతున్నప్పుడు ఇక్కడ యెఫ్తా ఈ 11వ వచనంలో అన్నాడు. కాబట్టి 11వ వచనం చదువుతున్న, 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానినిగాను అధిపతిగాను అతని నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని
తన సంగతంతా వినిపించాడు. ఆయనకి అధికారం వచ్చిన, ఆయన్ని కొంచెం పెద్దగా నిర్ణయించిన ఆయన ఆ యొక్క గిలాదు వారితో వెళ్ళి, ఆ గిలాదు వారికి ఒక న్యాయాధిపతిగాను, ఒక ఉన్నతమైన వానిగాను ఉండడానికి వారు మరి నిర్ణయించుకున్న, నిన్నే మరి తప్పనిసరిగా నీకే ఉన్నతమైన విధానం ఇస్తానన్న ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన గిలాదు పెద్దలతో వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళి మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా దేవునికి తెలియపరిచాడు. ఒకప్పుడు ఆ ప్రజలు ఆయన్ని తృణీకరించారు. ఒకప్పుడు ఆ ప్రజలు నువ్వు మా మధ్య ఉండడానికి అనర్హుడు అన్నారు. అయినా గాని ఆ యొక్క ప్రజల విషయంలో ఆ ప్రజలు ఏమన్నా సరే ఈయన అవమానాల్ని భరించాడు. అవమానాలను భరించాడు. ఆ తల్లి కూడా చాలా ఓర్పుగా ఉంది. ఆ తల్లి కూడా చాలా ఉన్నతముగా ఉన్నది. అయితే దేవుని పిల్లలంగా మనము కూడా మన పరిస్థితులన్నిటిలో మనం యెహోవా మీద ఆధారం కలిగి మన మార్గాన్ని యెహోవాకు అప్పగించి మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనకి సహాయం చేస్తాడు. మరి దేవుని సన్నిధిలో యెఫ్తా కనిపెట్టుకున్నాడు. అనుకునే సమయంలో మరలా తిరిగి ఆ గిలాదు వారంతా యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తా దగ్గరికి వచ్చినప్పుడు కూడా యెఫ్తా మరలా తిరిగి ఏం చేస్తున్నాడు అంటే, అయ్యా నేను బలహీనుడను ప్రభువా, నా పరిస్థితులన్నీ నీకు తెలుసు ప్రభువా, నన్ను ఉన్నతమైన వ్యక్తిగా బలపరచు ప్రభువా, నీ మహిమ కొరకు నన్ను వాడుకోండి ప్రభువా అని ఆయన తన జీవితంలో తిరిగి మరలా ఆయన దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు, ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అందుకే ఈ 11వ వచనంలో 2వ భాగం అంతా ఆయన అన్నాడు, యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించాడు. అయ్యా నేను ఎలాంటి దౌర్భాగ్యుడిని, నన్ను నా పరిస్థితి నీవెరిగిన వాడు. ఈ ప్రజలు చూస్తే ఇలాగా అంటున్నారు, ప్రజలు కాదు గాని నీ కొరకు బ్రతకడం, నీ కొరకు నేను నిలబడడం, నీ కొరకు నా జీవితం అప్పగించుకోవడానికని తన సంగతంతా ఆయన దేవుని దగ్గర మరి తెలియపరుచుకొని తన పరిస్థితులన్నిటిలో ప్రభువుకు అప్పగించుకొని ఆయన ప్రభువు పేరిట మరి అక్కడ ఉన్న పరిస్థితులను అధిగమించటానికి ఆయన తిరిగి ప్రభు నామము పేరిట ఆయన బయలుదేరి వెళుతున్నాడు. అందుకే దావీదు కూడా మనం చదివిన కీర్తనలు అంటాడు, తన నామమును బట్టే నీతి మార్గములో నన్ను నడిపించాడు. పచ్చిక గల చోట్ల పరుండు చేయాలన్నా, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలన్నా దేవుడు కాపాడుతున్నాడు. దేవుని మీద ఆధారపడాలి. పచ్చిక గల చోట్ల మనల్ని దేవుడు పరుండు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి మనమందరం ఏ మార్గంలో నడవాలి? నీతి మార్గంలో నడవాలి. ఏ మార్గం నడవాలండి? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడవుతాడు. ఇంకేదైనా నమ్ముకుంటే, ఏదైనా ఉంటే మన జీవితాల్లో మనం దానికి దేవునికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది ఏది కూడా మనకు నిలవదండి. దేవునికి వ్యతిరేకంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినా, దేవుడు వద్దన్న పాడు పని మనం చేస్తున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఒరగదు, లాభం ఉండదు. దేవుడు ఉన్నతమైన మార్గం చూపిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, అందుకే యెఫ్తా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, తన నామమును బట్టే నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. మనం నీతిగా, మనం జాగ్రత్తగా నడవాలి. మనము కలిగిన దేవుడు నీతి న్యాయముల గల దేవుడు. మనం వెంబడించే దేవుడు, మనకు ఆధారమైన దేవుడు. ఆయన నీతిని న్యాయమును గలగ దేవుడు, కృపా సత్యములు కలిగిన దేవుడు ఆయన. కనుక కృపను దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది, సత్యము కూడా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన కృపను మనం ఎన్నడూ కూడా నిరాకరించవద్దు.
ఆయన సత్యమును కూడా మనం ఎన్నడూను కూడా నిరాకరించవద్దు. ఏదైనా పర్వాలేదు, సత్యమునకు సాక్షులుగా ఉంటే చాలు. అంటే అన్నారు, యొప్తా అనుకున్నాడు, నువ్వు యేసు కుమారుడురా, నువ్వు పనికి రావురా అన్నారు. సరే అననీయండి అనుకున్నాడు, తోసివేయబడ్డాడు, వెళ్ళిపోయాడు, మౌనంగా ఉన్నాడు, దాగి ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు, దేవుని కొరకు అప్పగించుకునేవాడుగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడేవాడుగా ఉన్నాడు. కనుక మనకు జరుగుతున్న ఆ సంభవాల విషయంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నేను చెప్పగోరేది ఏంటంటే, నేను నేర్చుకుంటూ మరి దేవుని పిల్లలు నేర్చుకోవలసింది ఏంటంటే, భక్తులు నేర్చుకున్నది ఏంటంటే, ఏ సమయమైనా దేవుణ్ణి విడిచిపెడితే మనకి అది మేలుకరం కాదు. ఏ పరిస్థితులైనా సరే మనం దేవుని మీద ఆధారపడాలి. యొప్తాను తృణీకరించారు, ఈ లోకంలో మనల్ని కూడా తృణీకరిస్తారు. తృణీకరించని పనికిరాని పాతగొడ్డే ఒకసారి ఉపయోగపడుతుంది. యొప్తాను పనికిరాని వాడన్నారు, పారద్రోలేశారు, వెళ్ళిపోయారు. యొప్తా తన జీవితంలో తిరిగి ఆయన తనను అన్ని విధాలుగా ఉండడానికి యోగ్యుడు అని ఆయనకు అది చెప్పారు, ఇది చెప్పారు, ఏది చెప్పినా యొప్తా తనకున్న నియమం విషయంలో తిరిగి అక్కడికి వచ్చిన ఎక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఎవరి సన్నిధిలో? స్వచ్ఛతాన్ని ఆయన కోరికుంటూ వెళ్ళిపోతున్నాడా? కొన్నిసార్లు దొరికిందిలే అని ఉపలాట పడిపోయి గంతేస్తాం. వద్దు, దైవ చిత్తానికి వీలు ఉంచేవారిగా ఉండాలి, దైవ చిత్తానికి చేసేవారిగా ఉండాలి. యొప్తా అలాగా దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన సంగతి అంతా కూడా, అయ్యా నా పరిస్థితి అంతా నీకు తెలుసు, నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నన్ను నువ్వు నిర్మించిన వాడవు కాబట్టి నేను ఎన్ని అవమానాలు పొందుతున్నా, ఎన్ని పరిస్థితులున్నా, నేను ఎలాంటి తోలనాడ పడే పరిస్థితులున్నా నాయన నేను నీకు అప్పగించుకున్నాను. నా పరిస్థితిలో ఉన్న బలహీనత నీకు తెలుసు, నా బలము కూడా నీకు తెలుసు అని దేవుని మీద ఆధారపడి తన సంగతంతా దేవుని సన్నిధిలో అప్పగించుకుంటున్నాడు. కనుక మనము కూడా మన పరిస్థితులన్నిటిలో దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో నీతి మార్గంలో మనల్ని నడిపించేవాడు ఆయన కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ఆయనకు అప్పగించుకుంటూ ఆయన కొరకు ఒక మంచి నిర్ణయాలు చేసుకుంటూ మనం జీవిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన విధానంలో నడిపిస్తాడు. కనుక ఇక్కడ యొప్తా తన జీవితంలో ఇలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన 30-31 వచనాల్లో ఇట్లాగా రాస్తా ఉన్నాడు. ఈ 11వ అధ్యాయంలోనే 30-31 వచనాలు ఇలాగా రాయబడుతూ ఉంది చూడండి. అప్పుడు యొప్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లాగనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించుదును. ప్రియులారా, ఇక్కడ ఎప్పుడైతే యొప్తా తన సంగతంతా మిస్పాలో యెహోవా సన్నిధిని వినిపించాడో, వినిపించిన తర్వాత దేవుని సన్నిధిలో తన సంగతి చెప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆయనకి నిన్ను కృపాక్షమాపణల గల దేవుడు ఆయన్ని బలపరిచాడు. ఆ దేవుని పేరట మరి ఆయన తిరిగి శత్రువుల మీదకి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దేవుని నడిపింపులో, దేవుని మార్గంలో నడుస్తూ అమోనీయులతో యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరుతున్నాడు. బయలుదేరేటప్పుడు కూడా మరలా దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అయ్యా, నన్ను వీళ్ళు ఈ గిలాదు వాళ్ళు తృణీకరించారు, ఈ లోకంలో ఉండ అమోనీయులు నన్ను తృణీకరించారు. ఏది ఏమైనప్పుడు
నా సంగతంతా నీకు తెలుసు, నా బలమెంతో నీకు తెలుసు, నా బలహీనత ఎంతో నీకు తెలుసు. ఏ పరిస్థితిలోనైనా నీ మీద ఆధారపడుతున్నాను, నా సంగతి నీకు చెప్పుకున్నాను కాబట్టి నీ పేరట నేను ఆ శత్రువుల మీద యుద్ధం చేయడానికి వెళుతున్నాను కాబట్టి ఇది ఒక్కసారి నేను ఈ నిర్ణయాన్ని నీ సన్నిధిలో నేను చెప్పుకుంటున్నానని ఆ 30వ వచనంలో ఆయన అంటున్నాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొన్నాడు. ఎట్లాగంటే, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగిస్తే, నేను అమ్మోనీయుల మీదకు యుద్ధానికి వెళుతున్నప్పుడు అమ్మోనీయులను ఓడించడానికి నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ యొక్క జ్ఞానం కావాలి అని యెఫ్తా దేవుని మీద ఆధారపడుతున్నాడు. అలాగే మనకి జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను బట్టి మనం కృంగిపోవద్దు. మనకొస్తున్న ఇబ్బందులను బట్టి మనం కృంగిపోవద్దు. దేవుని దగ్గర యెఫ్తాలాగా ప్రార్థన చేయి. ప్రభువా, ఈ సమస్య ఉంది, దీనిలో నాకు కావలసిన బలాన్ని దయచేయి. నా సంగతంతా నీకు తెలుసు, నాకు జ్ఞానం ఇచ్చే దేవుడవు నీవు, నన్ను బలపరిచే దేవుడవు నీవు. నేను ఇదిగో నీవిచ్చే బలము చేత అదిగో ఆ యొక్క అమ్మోనీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళకి మీద నాకు జయాన్ని ఇస్తే నా జీవితంలో నీకు కృతజ్ఞతుడై నువ్వు జరిగించిన కార్యాలకి, నువ్వు చేసిన మేళ్ళకి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నీకు అర్పించుకుంటాను. దహన బలిగా అయినా సరే అర్పిస్తాను, లేదంటే నాకు ఉన్నది ఏదైనా సరే నీకు అర్పిస్తానని దేవునితో ఒక మంచి నిబంధన చేసుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవ సంఘమా, దేవుని సంఘమా, దేవునితో ఒక మంచి నిత్య నిబంధన విధానంలో మనం ఉండాలి. మనం నిబంధన జనులం. మన జీవితాల్లో పరిశుద్ధ జనముగా దేవుడు మనల్ని చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. కాబట్టి మనం దేవునితో సరైన అటాచ్మెంట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవునితో సరిగ్గా అటాచ్మెంట్ లేకోకుండా మన జీవితాలు కృంగుబాటులోకి వెళ్ళడానికి వీల్లేదు. సాతానుడికి అప్పగించుకొనడానికి వీల్లేదు. సాతానును వాడి కుతంత్రాల్ని ఎదిరించాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నీకు శ్రమ కలిగిందా, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమవుతాం? చేతగానే అవుతాను. ఆ శ్రమలలో కూడా మనం దేవుని వైపు చూడాలి. దేవుడు మనల్ని అవకాశం ఇచ్చి బలపరిచి ఆ పని చేయడానికి, శక్తి ఇచ్చడానికి పనికి వెళుతున్నప్పుడు కూడా దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఇదిగో నన్ను బలపరిచావు, నా అవమానాల్లో నువ్వు నాకు తోడుగా ఉండావు, నా నిందలలో నువ్వు నాకు తోడుగా ఉండావు, నీవు నన్ను బలపరిచావు, నువ్వు ఇచ్చిన శక్తిని బట్టే నేను ఈ పని చేయడానికి వెళుతున్నాను, ఈ కార్యంలో ఈ ప్రయాణం చేయడానికి వెళుతున్నాను. ఇదిగో ఈ ప్రయాణాన్ని నీ యొక్క చిత్తానుసారంగా సఫలం చేయి. ఇదిగో ఈ కార్యంలో నన్ను బలపరచు, ఈ విషయంలో నాకు కావలసిన జ్ఞానమి అని భక్తులు ఆలోచించి ప్రార్థించారు. యెఫ్తా ఆలోచించి ప్రార్థించాడు. ఏదైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, ఏ విధము చేతనైనా క్రీస్తు నాయందు ఘనపరచబడాలని అక్కడ పౌలు గారు సంఘంలో చెప్తున్నాడు. ఇక్కడ యెఫ్తా కూడా తన జీవితంలో ఒక మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దిక్కులు చూసేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థమే పలికిస్తాడు దేవుడు, యథార్థమే పలికిస్తాడు. రాజుగారు, నేను చూస్తూ చెప్తున్నప్పుడు కొంతమంది దీని మీద కాన్సెప్ట్ చేయకుండా ఏదో ఆలోచనలు వెళ్ళిపోయినాయి, అందుకే దిక్కులు చూస్తున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి అన్నారు. ఆ దిక్కులు చూసే వాళ్ళతోనే పలికిస్తాడు దేవుడు. దేవుడు ఎన్నడు మాట తప్పడు. మనం మాట తప్పుతాం కానీ దేవుడు ఎన్నడు మాట తప్పడు. జాగ్రత్త, నేను జాగ్రత్త, మనము జాగ్రత్త. కనుక యెఫ్తా తన జీవితంలో దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి అక్కడ ఆయన 30వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు అమ్మోనీయుల చేతిలో నుండి నన్ను తప్పించండి. వాళ్ళ మీద నేను జయ జీవితాన్ని పొందినప్పుడు నేను క్షేమంగా ఇంటికి వస్తే, నేను తిరిగి వచ్చేటప్పుడు ఆ మీరిచ్చిన క్షేమాన్ని బట్టి నీకు కృతజ్ఞతుడిగా అవుతాను. నా జీవితంలో దేనైనా నీకు అర్పిస్తాను, ఏ విధము చేతనైనా సరే నీ కొరకు జీవిస్తాను అని ఒక నిబంధన నిర్ణయాన్ని తీసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంతో దేవునికి అప్పగించుకుంటున్నాడు, దేవునికి ఆధారపడుతున్నాడు.
ఈనాడు మనం దేవుని మీద ఆధారపడకపోతే మనం తప్పనిసరిగా విచ్ఛిన్నమైపోతాం. జయ జీవితాలు మనకు రావు. జయ జీవితాలు మనకి రావు. మనం దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి మనం కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా. కృంగితివేళ నా ప్రాణమా, తొందర ఏలా లోలోన తండ్రి అయిన దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ భక్తి నిజమైనది కాదా, నీ గురి నిజమైనది కాదా, అది నీకు ధైర్యం చెప్పాలి, అది నీకు నిలబడాలి. అంతేగాని చిన్న సమస్యకే మనం కృంగిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా ఈ లోకంలో లోక పద్ధతిలో వెళ్ళిపోతే చాలా మనం దేవుని సన్నిధిలో పొందుకోవలసిన దీవెన పొందుకోలేమని చెప్తున్నాను. పెరిగిలారా, ప్రేమతో మీకు బ్రతిమిలాడి చెప్తున్నాను, కఠినంగా కాదు. కానీ మీకు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన అసలైన సిసలైన సరైన దీవెన పొందుకోలేం. దేవుని దగ్గర అసలైన సిసలైన దీవెన పొందుకోవాలంటే మన సంగతి దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవుని కొరకు ఆధారపడే వారిగా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఎన్ని ఇబ్బందులైనా వెళ్ళాలి. అందుకే యెఫ్తా ఆ 30 వచనంలో అన్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను మనవి చేసుకున్నాను, నీ సన్నిధిలో నీకు మొక్కుకొనుచున్నాను అన్నాడు. ఏం చేశాడు? దేవునికి మొక్కుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? మొక్కుకుంటున్నాడు. సొలొమోను కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఈ మొక్కుబడి అనే దానికి నేను ఒకసారి దయచేసి ఈ యొక్క ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాల వరకు కూడా దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఇట్లాగా రాసింది. ఈ మాట కూడా చదివి మనము ఈ యొక్క 11వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి రావద్దాం. నీవు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చేసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలకటానికి నీ హృదయాన్ని త్వర పడనీయకము. నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన పనిపాటల వలన స్వప్నాలు పుడతాయి. పెక్కు మాటలు పలికేవాడు బుద్ధిహీనుడవుతాడు. నీవు దేవుని మాటలు దేవునికి మ్రొక్కుబడి చేసుకొని నీడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నువ్వు మ్రొక్కుకొని చెల్లింపకుండా ఉండటం కంటే మ్రొక్కు కొనుకోకుండా ఉండటమే మేలు. చాలు. ఈ మాటల్ని జాగ్రత్తగా తర్వాత ఇచ్చేయండి. 11వ అధ్యాయంలో 30వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాగా రాశాడు. ఏం రాశాడంటే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లాగంటే, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించినప్పుడు మేము అమ్మోనీయుల నుండి క్షేమంగా తిరిగి వస్తున్నప్పుడు నన్ను ఎదుర్కొనడానికి నా ఇంటిలో నుండి బయలుదేరి వచ్చేది ఏదో అది యెహోవాకు ప్రతిష్టం చేస్తాను, మరి దహన బలిగానైనను అర్పిస్తానని మ్రొక్కుబడి చేశాడు. ప్రియులారా, మరి దేవుని పిల్లల అక్కడ యెఫ్తా ఒక నిబంధన చేశాడు. ఈ రోజున మనము దేవుని మీద ఆధారపడాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఏదైనా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం మందిరంలోనికి వచ్చి ప్రార్థించుకోవాలి. మన బలహీనతల నుండి తప్పనిసరిగా మన ఈ బలహీనత ఉంది ప్రభు అని ఒప్పుకోవాలి. అప్పుడు క్షమాపణ దేవుడు ఇస్తాడు. దేవుడు తిరిగి పునరుద్ధరణ బలపరుస్తాడు. దేవుడు బలపరిచిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణను బట్టి, ప్రభువా ఇప్పటి నుంచైనా నేను ఈ పరిస్థితిలో ఉంటానని నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థనకు సరిగ్గా నీ ప్రవర్తన కట్టుబడి ఉండాలి. నా ప్రవర్తన కట్టుబడి ఉండాలి. నా మాటలు మరి కట్టుబడి ఉండాలి.
నీ మాటలు కట్టుబడి ఉండాలి. నీ యొక్క ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. నా ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. మీ మాటలను దేవుడు వింటున్నాడు. నా మాటలు వింటున్నాడు. వీధుల్లో మీరు కేకలేసేది దేవుడు వింటున్నాడు. వీధుల్లో నేను అరిసేది దేవుడు వింటున్నాడు. వీధుల్లో నువ్వు ఎక్కడెక్కడ కూర్చున్నది దేవుడు చూస్తున్నాడు. ఎక్కడెక్కడ నేను వీధుల్లో ఉంటున్నది దేవుడు చూస్తాడు. అందుకే ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకో, నీ మాటలు జాగ్రత్త పెట్టుకో. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చో. బజార్లో ఎన్ని గంటలు కదలకోకుండా కూర్చొని నువ్వు రెప్ప వేయకోకుండా జాగ్రత్తగా కూర్చోవలసిన చోట కూర్చొని రెప్ప వేయకుండా చూస్తున్నావు. బజార్లో కూర్చున్నప్పుడు టైం తెలియదు, ఏదో మాట్లాడుకుంటాం, ఎంతో చేస్తున్నాం. దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఏమైంది? బజారు కంటే దేవుని సన్నిధి ఏమన్నా తక్కువ? మనం అందరం దేవుని సంబంధంలో. పౌలు గారు ఏమన్నాడు? మీరు దేవుని, చెప్పండి ఆ మాట అందరూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని, దేవుడు అన్న మాటే చెప్తున్నాను, మన హృదయాల్లో దేవుడు ఉండాలి. మనల్ని కదిలే మందిరాలుగా చేశాడు. యొప్తా తృణీకరించబడిన వాడు, యొప్తా నిరాకరించబడ్డవాడు, అయినా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని కొరకు తన ప్రవర్తనను దిద్దుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వెళుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవునికి ఈ మాట ఇచ్చాను కాబట్టి ఈ మాట ప్రకారంగా నేను నిలబడతాను దేవుని కొరకు అన్నాడు. అందుకే ఆ యొక్క సొలొమోను కూడా ప్రసంగి గ్రంథంలో అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు పలికినట్లుగా, బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకాకు. దేవుడు ఆకాశమందుండి నరులందరిని చూస్తున్నాడు. నేను ఉదయకాలం కూడా మరలా నేను ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క 53వ కీర్తనలో 14వ కీర్తనలో 2 వచనాలు, ఆ యొక్క 14వ కీర్తన 2వ వచనం, 53వ కీర్తన 2వ వచనంలో కూడా ఏమంటదంటే, వివేకము కలిగి దేవుని ఎదుకువారు కర్లరేమోనని ఆకాశములో నుండి నరులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశీలన చేస్తున్నాడు. కనుక దేవుడు ఆకాశంలో ఉన్నాడు. నువ్వు కూర్చున్నావా? నిన్ను చూస్తున్నాడు. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావా? నిన్ను చూస్తున్నాడు. నువ్వు మైలవారం మార్కెట్కి వెళ్ళావా? నిన్ను చూస్తున్నాడు. విజయవాడ ఏ పట్టణానికి వెళ్ళావో నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఏ విజయవాడలో ఏమి పచారీ సరుకులు కొంటున్నావో దేవుడు చూస్తున్నాడు. విజయవాడలో ఏ షాపింగ్ మాల్లో ఉన్నావో చూస్తున్నాడు. విజయవాడలో ఏ సినిమా హాల్లో ఉన్నానో కూడా. నా అనుభవంలో నుంచి చెప్తున్న మాటలు, నేను 2000 సంవత్సరాల వరకు కూడా నేను విశ్వాసిగా ఉన్న కాలంలో నేను విజయవాడ పట్టణానికి పని మీద వెళ్తూ ఉండేవాడిని. ఏదైనా చేయొచ్చు, మీరు చంద్రాలో ఉంటారు. విజయవాడ పట్టణంలో ఏ సినిమా హాల్లోనైనా ఏదైనా చూడొచ్చు. కానీ నన్ను చూస్తున్న వారు ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుని భయం. బుద్ధిహీనులాగా మాట్లాడొద్దు. ఆకాశమందుండి నరులను పరిశీలిస్తున్నాడు. కనుక మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరపడి మాట్లాడకూడదు, డంబంగా అతిశయంగా మాట్లాడకూడదు, అహంకారంతో కూడా మాట్లాడకూడదు. జాగ్రత్త. నీ బలం ఎంత? నీ బలం ఎంతో దేవునికి తెలుసు. నీ బలహీనత ఎంతో కూడా దేవునికి తెలుసు. కాబట్టి బుద్ధిహీనులు మాట్లాడినట్లుగా విర్రవీగి ఎవరు కూడా మాట్లాడొద్దని ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు. తర్వాత నువ్వు మ్రొక్కుకున్నప్పుడు ఆ మ్రొక్కుబడిని చెల్లించడానికి త్వరపడు. నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా జీవించడానికి త్వరపడు. నువ్వు నిర్ణయానికి ప్రకారంగా ఏదో ఆ రోజున ఆవేశంలో అనేశానులే, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానని తర్వాత జారిపోకూడదు.
అందుకే మరలా ఆయన 5వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, అసలు నువ్వు త్వరపడి పలకపోకుండా ఉండటమే, నువ్వు మొక్కుకున్న తర్వాత నువ్వు చక్కగా ఇచ్చేయి. దేవునికి ఏదైతే చేస్తానని చెప్పావో అది చెయ్యి. దేవుని స్తుతించే విషయమా, దేవుని మందిరాన్ని రెగ్యులర్ గా వస్తానని నిర్ణయం తీసుకున్నావా, రెగ్యులర్ రా. దేవుడు ఏమన్నా తక్కువ చేస్తే నన్ను అడుగు. మనం చేయవలసింది చేయాలి. యొప్త ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో అమ్మోనీయుల చేతిలో నుంచి తిరిగి నన్ను క్షేమంగా నువ్వు తీసుకొస్తే నేను నీకు అర్పించవలసింది అర్పిస్తాను అని ఆయన చక్కగా ఆయన దేవుని సన్నిధిలో నిబంధన చేశాడు ఈ 31, 32 వచనాల్లో. అయితే దేవుడు అనుకున్నట్లుగా యుద్ధము యెహోవా జరిగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యొప్త అమ్మోనీయులతో యుద్ధం చేశాడు, విజయాన్ని దేవుడిచ్చాడు. సమస్త మహిమ ఘనత విజయం దేవునికే అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు తన యొక్క పిల్లలలో మరి ఆ యొక్క తనకున్న కుమార్తె ఎదుర్కొని వస్తున్నప్పుడు 35వ వచనాన్ని దయచేసి చదవండి. 34, 35 వచనాల దగ్గరికి వచ్చినప్పుడు 35వ వచనం చదివేయండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడిల్ల చేసే వారిలో ఒకటిగా ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక నేను వెనుక తీయలేనని అని ఆయన అన్నాడు. ఆమె అంటుంది, నా తండ్రి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చితివా, నీ నోటిలో నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అని. ఇక్కడ ఆ యొక్క తండ్రి కుమార్తె యొక్క సంభాషణ. అక్కడ యొప్త 11వ వచనంలో దేవునితో తన సంగతంతా చెప్పుకున్నాడు. యొప్త తన సంగతంతా దేవునితో చెప్పుకున్న తర్వాత దేవుని సన్నిధిలో నిరీక్షణతో ముందుకు వెళుతూ శత్రువుల మీద విజయాన్ని తీసుకొని రావడానికి యుద్ధానికి బయలుదేరి వెళుతున్నప్పుడు 30, 31 వచనాల్లో దేవునితో ఇలాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, నా సంగతిని చెప్పాను కదా, ఇదిగో నేను నాకు క్షేమాన్ని ఇచ్చినప్పుడు, నాకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఆ క్షేమం నీదని తలుస్తాను, ఆ విజయం నీదని తలుస్తున్నాను. ఆ క్షేమానికి ఆ విజయానికి నేను నీకు ప్రతిగా ఏం చేయాలనుకుంటున్నానంటే, నన్ను ఆ విజయంతో వస్తున్నప్పుడు ఎవరైతే ఎదుర్కొంటారో వారికి నీకు ప్రతిష్ఠితైనా చేస్తాను, వారికి నేను నిన్నుకు ప్రతిష్ఠితైన చేస్తాను. ఒకవేళ ఏదైనా దహన బలిగా అర్పించేది ఏదైనా వస్తే దాన్ని దహన బలిగానైనా అర్పించేస్తాను అని ఆయన దేవునితో మరలా అక్కడ 30, 31లో నిర్ణయం చేసుకున్నాడు. అయితే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. విజయశీలుడై తిరిగి వస్తున్నాడు. ఆయన విజయశీలుడై వస్తున్నప్పుడు ఇంకేముంది, నా తండ్రి గారు విజయాన్ని పొందాడు, నా తండ్రి గారు విజయాన్ని పొందాడు, ఆయన సంతోషంతో వస్తున్నాడని ఆ ఇంటిలో నుంచి ఆ కుమార్తె ఆయన ఎదుర్కోవటానికి తంబూర సితారలు తీసుకొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదనని ఆ పాటలు పాడుకుంటూ ఈ కుమార్తె ఆయనకు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ కుమార్తెను చూసిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. మానవరీత్యా తల్లడిల్లిపోయాడు. శరీరరీత్యా కొంచెం ఆయన ఆలోచన చేస్తున్నాడు. అయ్యో నా కుమార్తె, నన్ను బహుగా కృంగజేశావు, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. యొప్త కుమార్తె అలాగా ధైర్యాన్ని ఇచ్చింది తండ్రికి. యొప్త కుమార్తె అలాగా 35వ వచనంలో తండ్రికి చేయూతనిచ్చింది. అయ్యో తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నువ్వు దేవునికి మాట ఇస్తే నువ్వు తప్పనిసరిగా ఆ మాట నెరవేర్తే. నెరవేర్దమ్మా, నేను నీకు ఇచ్చేస్తా, దేవుణ్ణి నిన్ను ఇచ్చేస్తానని నేను నిబంధన చేశానమ్మా.
అని ఒకవేళ చెప్పాడు అను. నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ఎవరితో మాట్లాడావు? మనుషులతోనా? దేవునితో మాట్లాడావు. దేవునితో మాట్లాడావు కాబట్టి ఆయన, నీవు దేవునితో ఏ మాట అయితే మాట్లాడావో ఆ మాటని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉండాను. అబ్రహాము, ఇస్సాకు కూడా ఇలాంటి పరీక్ష పెట్టాడు. అబ్రహాముకి, ఇస్సాకు కూడా ఎలాంటి పరీక్ష పెట్టాడు. అబ్రహామా, నువ్వు ప్రేమించే కుమారుడు, నీకొక్కడైన కుమారుడిని ఇస్సాకును తీసుకో, మోరియా పర్వతానికి రా, మోరియా దేశంలో మోరియా పర్వతం మీద అతనిని దహన బలిగా అర్పించు. సైలెంట్. అబ్రహాం ఏం మాట్లాడలేదు. చలో పోదాం అన్నాడు. వెళ్ళాడు. ఆ దేశంలో ఆ కొండ మీదకి వెళ్ళాడు. అన్నీ చేశాడు. కొడుకు అడుగుతున్నాడు, నాయనా అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లేది? అరే చిన్నడా, దేవుడు చూసుకుంటాడు లేరా, మనం వెళ్దాం అన్నారు. చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత దహన బలి, ఆ కట్టెలన్నీ పేర్చాడు. తర్వాత ఇస్సాకుని కాళ్ళు చేతులు బంధించి ఆ కట్టెల మీద పెట్టాడు. అప్పుడు ఇస్సాకు కూడా ఏం చేశాడు? తండ్రి ఇచ్చిన ఆ నిబంధనకి, తండ్రి మాటకి, తండ్రి చేస్తున్న పనికి కుమారుడు కూడా ఏం చేశాడు? లోబడ్డాడు, విధేయత చూపించాడు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే ఇక్కడ యొప్తా కూడా ఏం జరిగిందంటే, యొప్తా విజయాన్ని కలిగి వచ్చినప్పుడు ఆయనకి శరీర రీతిగా అరే ఒక కుమార్తె ఉంది. యొప్తాకి ఆ యొక్క కుమార్తె తప్ప ఇంకే పిల్లలు లేరు. ఒక కూతుర్ని అలారుముద్దుగా పెంచుకుంటున్నాను అని ఆయనకు కొంత శరీరంగా చింత కలిగింది. కానీ చింతలన్నీ తీర్చే దేవునికి మరలా నిబ్బరపడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమార్తె కూడా, అయ్యా నాయన, నువ్వు దేవుడికి మాట ఇచ్చావా, మాట ఇస్తే నీ మాట ప్రకారంగా జరగని, అయితే కొద్దిగా ఒక 2 నెలలు నాకు నా కన్యత్వాన్ని గురించి మరి ఆలాపించడానికి చేయండి అని అడిగినప్పుడు, ఈ కుటుంబం, ఈ యొక్క యొప్తా కుటుంబం దేవుని కొరకు వచ్చిన అవమానాల్లో దేవుని తట్టే చూశారు. దేవుని కొరకు నిలబడ్డప్పుడు దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగించాడు. దేవుడు జరిగించిన కార్యాలకి దేవుని వాక్యంలో, దేవుని మాటకు ప్రకారంగా ఈ కుటుంబం దేవుని కొరకు సాగి వెళ్ళింది. వారు దేవునికి మహిమకరంగా ఉన్నారు. మనము కూడా మన బ్రతుకులో మరి అవమానాలు వస్తున్నా, నిందలు వస్తున్నా, ఏది ఏమైనా మనను అన్నిటికీ ఆధారమైన దేవునికి మహిమకరంగా, దేవునికి సజీవ యాగములుగా మనం ఆయనకి స్తుతులు ఆయన చెల్లించాలి. అందుకే యొప్తా తన కుటుంబం అంతా మరి దేవుణ్ణి స్తుతించారు. తన తల్లి దగ్గర నుంచి యొప్తా గురించి, యొప్తా కుమార్తె గురించి, యొప్తా కుటుంబము అందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారు. అందుకే మనకి బైబిల్లో ఒక మాట చెప్తున్నది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. కనుక దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. అన్నిటిలో మనకు ఆధారమైన దేవునికి మన హృదయపూర్వక స్తుతి యాగం దేవునికి అర్పిద్దాం. అట్టి కృప మనకిచ్చిన దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం అందరం మోకరించి దేవుణ్ణి స్తుతిద్దాం.